ఢిల్లీ లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు చేసింది ఈడీ. సమీర్ మహేంద్రు ఛార్జిషీట్లో సంచలన విషయాలు చెప్పింది. సమీర్ మహేంద్రు కేసులో ఈడీ ఛార్జిషీట్లో కవిత పేరు పేర్కొంది. సమీర్ కంపెనీలో కవితకు 32% వాటా ఉన్నట్లు తెలిపారు. ఓబెరాయ్ హోటల్లో జరిగిన మీటింగ్లో కవిత, మాగుంట శ్రీనివాసరెడ్డి, అరుణ్ పిళ్ళై, దినేష్ అరోరా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇండోస్పిరిట్లో L1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ చెప్పింది. ఇండోస్పిరిట్లో కవిత, మాగుంట భాగస్వాములని చెప్పింది. కవిత ఫోన్ల ధ్వంసంపై కూడా ఛార్జిషీట్లో పేర్కొంది ఈడీ. సౌత్ గ్రూప్ పేరిట 192 కోట్ల మేర లిక్కర్ దందా జరిగిందని చెప్పింది. అరుణ్ పిళ్ళై స్టేట్మెంట్లో కవిత పేరు చెప్పినట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. జనవరి నెలలో హైదరాబాద్లోని కవిత నివాసంలో సమీర్ మహేంద్రు ఆమెను కలిసినట్లు ఛార్జిషీట్లో చెప్పింది ఈడీ. 95, 96, 125 పేజీల్లో కవిత పేరు ప్రస్తావించారు అధికారులు. ఇండోస్పిరిట్స్ కంపెనీ నిర్వహణపై కవితతో సమీర్ మహేంద్రు చర్చించారని, సమీర్ మహేంద్రుకు అరుణ్ పిళ్ళై తన ప్రతినిధి అని కవిత చెప్పినట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఇండోస్పిరిట్స్ కి 192.8 కోట్లు లాభం వచ్చినట్లు ఈడీ ఛార్జిషీట్లో తెలిపారు. 192 కోట్లు నేరపూరితమైన మార్గంలో వచ్చాయన్నారు ఈడీ అధికారులు. కవిత వాడిన ఫోన్ నెంబర్లు, వాటికి సంబంధించిన ఈఎంఈఐ నంబర్లు కూడా ఛార్జిషీట్లో పేర్కొన్నారు. అరుణ్ పిళ్ళై నవంబర్ 11న, నవంబర్ 20న ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్స్లో కవిత పేరు చెప్పినట్లు ఛార్జిషీట్లో తెలిపారు. ఆప్కి కవితకి 100 కోట్ల ముడుపుల డీల్ జరిగిందని అరుణ్ పిళ్ళై చెప్పారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఇండోస్పిరిట్స్ కంపెనీ పేరుతో ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో కవితకు వాటా ఉందన్నారు పిళ్ళై. కవిత ప్రతినిధిగానే ఇండోస్పిరిట్స్ లో తాను పార్ట్నర్ గా ఉన్నానని పిళ్ళై చెప్పినట్లు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరుపై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అడిగి తెలుసుకుందాం. షరీఫ్, సమీర్ మహేంద్రు ఛార్జ్షీట్ కి సంబంధించి అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ మధ్య కుంభకోణం వ్యవహారంలో మళ్ళొకసారి ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. ఎక్కడైతే రిమాండ్ రిపోర్ట్లో అమిత్ అరోరాకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కేవలం 2 పేజీలలో మాత్రమే కవిత పేరు, కల్వకుంట్ల కవిత అనేటువంటి పేరుని మెన్షన్ చేశారు. అయితే ఎట్లా పరిచయం ఏర్పడింది, అమిత్ అరోరాకి కల్వకుంట్ల కవితకి ఏ రకంగా పరిచయం ఏర్పడింది అనేటువంటి విషయాలపైనే 2 పేజీల మాత్రమే అందులో రిమాండ్ రిపోర్ట్లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు సమీర్ మహేంద్రు కేసుకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ లో దాదాపు 30కి పైగా ఉన్నటువంటి పేజీల్లో కల్వకుంట్ల కవిత పేరుని మెన్షన్ చేశారు. రామచంద్ర పిలై పేరును మెన్షన్ చేశారు. దీంతో పాటు ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్ గా మారినటువంటి దినేష్ అరోరా ఎవరైతే ఉన్నారో అతని పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గా ఉన్నారు. సౌత్ లాబీ అనేటువంటి పేరుతో వీళ్ళు ఒక లాబీయింగ్ చేశారు అనేటువంటి అంశాలు చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సౌత్ లాబీ పేరుతో దాదాపు 196 కోట్లకు సంబంధించినటువంటి అకౌంట్లు మారింది, అంత మేర డబ్బంతా కూడా అకౌంట్లు మారింది అనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీంట్లో ఎక్కడైతే మనీష్ సిసోడియాకి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి విజయ్ నయ్యర్, ఆ విజయ్ నయ్యర్ చేతుల మీదుగానే దాదాపు 100 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకున్నారు. ఈ డీల్ అంతా కూడా ఓబెరాయ్ హోటల్లో, అది కాస్ట్లీ హోటల్, అక్కడే వీళ్ళంతా కూడా ఆర్గనైజ్ అయ్యారనేటువంటి అంశం పైన అందులో మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇందులో సమీర్ మహేంద్రుకి సంబంధించినటువంటి చాలా స్పిరిట్ కంపెనీస్ ఉన్నాయి. అతని కేసులో ఈడీ అధికారులు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో కూడా చాలా అంశాలను మెన్షన్ చేయడం జరిగింది. దాదాపు 5కు పైగా స్పిరిట్ కంపెనీస్ ఉన్నాయి. ఇందులో ఇండో స్పిరిట్ కి సంబంధించినటువంటి అంశంలోనే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎమ్మెల్సీ కవితకి దాదాపు 32% వాటా ఈమె చేతుల్లోకి వచ్చి చేరింది అనేటువంటి అంశాన్ని కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇది చాలా కోట్ల రూపాయల అంశంగా ప్రస్తుతానికైతే ఈడీ భావిస్తూ వస్తోంది. కేవలం రిమాండ్ రిపోర్ట్లో అమిత్ అరోరాకి సంబంధించి కొద్ది సమాచారమే అందులో మెన్షన్ చేశారు. ఫోన్లు వాడే ప్రయత్నం చేశారు. ఆ ఫోన్లు వాడినటువంటి దాంట్లో ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి డిజిటల్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఎక్కడైతే సిడిఆర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఐఎంఈఐ ట్రేసింగ్ ద్వారా వీళ్ళ మొబైల్ ఫోన్లను మేము ట్రేస్ చేశామనేటువంటి అంశాన్ని కేవలం 2 పేజెస్లో అప్పుడు అమిత్ అరోరాకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆల్రెడీ రోజ్ ఎవెన్యూ కోర్టులో దాఖలైనటువంటి సమీర్ మహేంద్రుకి సంబంధించినటువంటి దాదాపు 180 పేజీలకు పైగా ఉన్నటువంటి ఛార్జ్ షీట్లో 35 పేజీలకు పైగా ఉన్నటువంటి దాంట్లో మెయిన్ గా ఎమ్మెల్సీ కవిత
కవిత పేరు మెన్షన్ చేయడం జరిగింది. ఎవరితో లింక్ పెట్టుకున్నారు, ఎవరెవరితో మాట్లాడే ప్రయత్నం చేశారనేటువంటి విషయాలపైన కూడా చాలా క్లియర్ గా ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ ని మాత్రం సమీర్ మహేంద్రు ఛార్జ్ షీట్ లో కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కోర్టు కూడా ఇవాళ ఆ ఛార్జ్ షీట్ పైన విచారణ చేపడుతూ కూడా ఆల్రెడీ కన్సిడర్ చేస్తామనేటువంటి విషయం చెప్పింది. పనిలోకి తీసుకొని నెక్స్ట్ విచారణను 5వ తారీఖుకి వాయిదా వేసింది. మరోవైపు ఎక్కడైతే అరుణ్ రామచంద్ర పిల్లై, దాంతోపాటు అభిషేక్ బోయినపల్లి, బాగుంట శ్రీనివాసు, దాంతోపాటు ఇటు విజయ్ నయ్యర్, అదేవిధంగా సమీర్ మహేంద్రు, దినేష్ అరోరా వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ గా ఉన్నారు. సౌత్ లాబీ పేరుతో గ్రూప్ గా ఉన్నారు. మెయిన్ గా సమీర్ మహేంద్రు హైదరాబాద్ ని కూడా విజిట్ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత నివాసంలో సప్రదిప్పులు జరిపారు, చర్చలు చేసుకున్నారు. అప్పుడు తనకు తానుగానే ఎమ్మెల్సీ కవిత రామచంద్ర పిల్లై పేరును ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. రామచంద్ర పిల్లై తమ ప్రతినిధి, అతడే పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కావచ్చు ఈ అంశాన్ని అంతా కూడా అతనే టేక్ ఓవర్ చేస్తారనేటువంటి అంశం పైన ఆమె చెప్పినట్లుగా కూడా ప్రస్తుతానికైతే ఆ ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈడీ అధికారుల దర్యాప్తు ప్యారలల్ గా నడుస్తోంది, ఎప్పుడైతే సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత చాలా మంది అంశాలు తెర మీదకి రావడం జరిగింది. సిబిఐ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో కేవలం అరుణ్ రామచంద్ర పిల్లై హైదరాబాద్ వాసికి సంబంధించినటువంటి అంశం మాత్రమే ముందుగా తెర మీదకి రావడం జరిగింది. ఆ తర్వాత అతనికి సంబంధించినటువంటి అంశంలో ఇటు ప్యారలల్ గా పెద్ద కాన్స్పిరసీ జరిగింది. కొన్ని కోట్ల రూపాయల కుంభకోణంగా ప్రస్తుతానికైతే ఈడీ అధికారులు భావించారు, దాంతోపాటు సిబిఐ కూడా భావించింది. దాంట్లో భాగంగానే సిబిఐ దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ రిపోర్టు, కేసు డైరీ ఆధారంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈసీఐఆర్ లో చాలా మంది పేర్లను ప్రస్తావన చేసింది, చాలా మందికి విట్నెస్ కింద నోటీసులు జారీ చేసింది, విచారణ పేరుతో చాలా మందిని కూడా విచారణ చేసింది. అందులో భాగంగానే ఎప్పుడైతే దినేష్ అరోరాకి సంబంధించినటువంటి అంశం తెర మీదకి రావడం జరిగింది, అతడు ఏకంగా అప్రూవర్ గా మారారు. పూర్తిగా అంటే తాను వాలంటరీగానే ఈ విచారణకు సహకరిస్తాను, తనకు చెందినటువంటి నిజాలేంటి, ఎవరిని ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నంలో భాగంగా ఇదంతా కూడా కాన్స్పిరసీ జరిగింది అనేటువంటి విషయాలపైన తనకు తానుగా స్వచ్ఛందంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికే నేను సిద్ధంగా ఉన్నాననేటువంటి అంశాన్ని నేరుగా ఈడీ కోర్టుకి దినేష్ అరోరా చెప్పినట్లుగా కూడా 306 అప్లికేషన్ కింద అతన్ని అప్రూవర్ గా కన్సిడర్ చేసే విధంగా ఆల్రెడీ ప్రాసిక్యూషన్ ని కూడా సక్సెస్ఫుల్ గా ఈడీ అధికారులు ఎదుర్కోవడం జరిగింది. దాదాపు ఎప్పుడైతే అతన్ని అక్యూజ్డ్ గా పెట్టినప్పుడే కొంచెం కన్ఫెషనల్ రిపోర్ట్ ని కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ కేసులో అప్రూవర్ గా మారారు కాబట్టి టెక్నికల్ గా 174 సెక్షన్ అంటే 174 సిఆర్పిసి కింద అతని కన్ఫెషన్ రిపోర్ట్ ని అతని ఐ విట్నెస్ గా కూడా పూర్తి స్థాయిలో ఇందులో సాక్షిగా కూడా మెన్షన్ చేయడం జరిగింది. అతడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే స్టెప్ బై స్టెప్ వీళ్ళందరి పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. విజయ్ నయ్యర్ పేరు తెర మీదకి వచ్చింది, దాంతోపాటు అభిషేక్ బోయినపల్లి పేరు తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత ఎవరు L1 లైసెన్స్ గా ఉన్నారు, L1 లైసెన్స్ దారుగా ఉన్నటువంటి వ్యవహారంలో ఎవరెవరికి ఎంతెంత వాటా చొప్పున వీళ్ళకి డబ్బులు వీళ్ళ అకౌంట్ లోకి వచ్చి చేరాయనటువంటి అంశం పైన చాలా క్లియర్ గా ఒక చైన్ సిస్టమ్ లాగా ఇందులో మాత్రం ఈడీ అధికారులు మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే సిబిఐ విచారణ ఎదుర్కొంటుంది. 160 సిఆర్పిసి కింద కవితకు నోటీస్ జారీ అయింది. ఆ తర్వాత మళ్ళీ సంతృప్తి చెందలేదు, 91 సిఆర్పిసి మేము దాఖలు చేశాము, సబ్మిట్ చేశాము అనేటువంటి విషయాలు చెప్పారు. ఇదంతా కూడా నడుస్తున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ లోనే ఆల్రెడీ రోస్ ఎవెన్యూ కోర్టు కూడా ఈ దాఖలైనటువంటి ఛార్జ్ షీట్ ని సమీర్ మహేంద్రుకి సంబంధించినటువంటి అంశాన్ని పరిలోకి తీసుకుంటున్నామనేటువంటి అంశం చెప్పడంతో మరొకసారి ఈ కేసులో మాత్రం మేజర్ బ్రేక్ గా మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ లో కేవలం ఎమ్మెల్సీ కవిత పేరు వచ్చింది, ఆమె వాడేటువంటి ఫ్యాన్సీ నెంబర్లు మాత్రమే అవి ఆమెవే అన్నటువంటి సూచిస్తూ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పుడు వీళ్ళు డిజిటల్ ఎవిడెన్స్ ని మొత్తం స్మాష్ చేసే ప్రయత్నం చేశారు, దానికి గాను ఎంత మేర డబ్బును వీళ్ళు దానికి పోగు చేశారనేటువంటి విషయం పైన, ఎంత ఖర్చు చేశారనేటువంటి విషయం పైన మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ యూజువల్ గా సమీర్ మహేంద్రు ఛార్జ్ షీట్ లో కూడా అవే అంశాలు పెట్టారు. ఎక్కడైతే దాదాపు 1,38,00,000కు సంబంధించినటువంటి అంత డబ్బు ఖర్చు పెట్టారు. కేవలం డిజిటల్ ఎవిడెన్సెస్ ని తారుమారు చేయడానికే వీళ్ళంతా కూడా పెద్ద కుట్రకు కాన్స్పిరసీకి తెరలేపారనేటువంటి అంశాన్ని కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఆల్రెడీ ఇందులో ఛార్జ్ షీట్ లోనే ఈ కేసుకు సంబంధించి అంశం కోర్టు దృష్టికి రావడం జరిగింది. తర్వాత ఈడీ అధికారులు కవితకి నోటీసులు జారీ చేస్తారా, నిజంగా ఇందులో కవితకి ఏ రకమైనటువంటి గ్రౌండ్ కింద నోటీసులు సర్వ్ చేస్తారు, సిబిఐ ఇచ్చినటువంటి సాక్షిగా తనకి నోటీసు జారీ చేయబోతున్నారా, లేదంటే దీంట్లో నేరస్తురాలిగా పరిగణిస్తూ మళ్ళీ నోటీసులు జారీ చేస్తారా, నెక్స్ట్ ఈ కేసులో ఏ రకమైనటువంటి స్టెప్ ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి ఎక్కడైతే దినేష్ అరోరాకి అంటే అమిత్ అరోరాకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ తో కంపేర్ చేసి చూస్తే కనుక ఇందులో చాలా బ్రేక్ ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ఎమ్మెల్సీ కవిత చుట్టూనే
తిరుగుతోంది. మొదటి నుంచి డే 1 నుంచి కూడా కవిత పైన ఆరోపణలు ఉన్నాయి. సౌత్ లాబీ అనేటువంటి పేరుతో కొన్ని కోట్ల రూపాయలు 196 కోట్లకు సంబంధించినటువంటి అంశంలో భాగంగానే ఇది పెద్ద కుట్ర జరిగింది అనేది కూడా మొదటి నుంచి కవిత పైన, కవితతో పాటు ఉన్నటువంటి అసోసియేట్ పైన ఉన్నటువంటి ఆరోపణలు. ఇప్పుడు ఆరోపణలన్నీ కూడా ఛార్జ్ షీట్ ద్వారా ఆల్రెడీ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఈమె రోల్ ఎంత అనేటువంటి అంశం పైన ఇప్పుడు ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశాలకు తర్వాత ఫర్దర్ గా ఎవిడెన్సెస్ కి తర్వాత కోర్టుకు సమర్పిస్తున్నటువంటి ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ కి ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేస్తారు, కేసులో కవిత రోల్ ని ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేయనున్నారనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం నెలకొందని చెప్పాలి. మరోవైపు మరికొన్ని రోజుల్లోనే ఖచ్చితంగా ఈడీ దగ్గర నుంచి కవితకు నోటీసులు జారీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆమె పేరు ఎక్కడెక్కడ ముందుగా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీళ్ళంతా కూడా ఎవరెవరితో ఇందులో పరిచయాలు పెట్టుకున్నారు, దాంతోపాటు ఆప్కి చెందినటువంటి నేతలతో ఎవరెవరు సైమల్టేనియస్ గా టచ్ లో ఉన్నారు, ఎన్నిసార్లు వీళ్ళు ఫోన్లు చేంజ్ చేశారు అనేటువంటి అంశాలపైన కూడా ఇదంతా కూడా క్లియర్ కట్ గా ఎవిడెన్స్ రూపంలో కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈడీ నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుంది, రెండు ప్యారలల్ గా దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి. ఒకటి సిబిఐ, ఒకటి ఈడీఐ కూడా ప్యారలల్ గా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి అంశంలోనే ఈ కేసు అంతా కూడా ఇప్పటికే పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. అటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా వరకు మాటల యుద్ధం నడిచింది. ప్రతిపక్ష విపక్షాల మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది. అవన్నీ కూడా ఆరోపణలే అనేటువంటి అంశాన్ని కవిత వర్గం కొట్టిపారేసింది. ఆ తర్వాత కవిత కూడా ఒకానొక దశలో మీడియా ముఖంగా కూడా చాలా వరకు అలిగేషన్ చేసినటువంటి సందర్భాల్లోనే ఇది హాట్ టాపిక్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఏకంగా ఎవిడెన్సెస్ ని, దాంతో పాటు వీళ్ళు మాట్లాడినటువంటి అంశాలను, టెక్నికల్ ఎవిడెన్సెస్ ని మేమంతా కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఆ కోర్టు కూడా వాటన్నింటినీ కూడా కన్సిడర్ చేస్తుంది అనేటువంటి అంశాలపైన ప్రస్తుతానికైతే ఈడీ అధికారులు చెప్తున్నారు. పూర్తిగా ఆన్ పేపర్ ప్రకారమే ఈ ఎవిడెన్సెస్ అంతా కూడా కోర్టులో సబ్మిట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఫిక్స్ చేస్తాం కేసులో అనేటువంటి విషయాలపైన మాత్రం ఈడీ అధికారులు లీకులు ఇస్తున్నారు. ఇక చూడాలి నెక్స్ట్ ఏ రకమైనటువంటి స్టెప్ ఈడీది ఈ కేసులో ఉండబోతోంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే షరీఫ్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఫస్ట్ ఛార్జ్ షీట్ లో కవిత పేరు మాత్రమే ప్రస్తావించిన ఈడీ ఈ ఛార్జ్ షీట్ లో మాత్రం కవిత ఏం చేసింది, ఎవరెవరితో మాట్లాడింది అనేది స్పష్టంగా పేర్కొంది కదా. మరి నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? ఇదంతా కూడా ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించినటువంటి ఎక్కడైతే పాలసీ ఉందో అదంతా కూడా మద్యం సిండికేట్స్ కి, దాంతో పాటు కొంతమంది రాజకీయ నాయకులకు లబ్ధి చేకూరే విధంగానే ఫాల్సిఫికేషన్స్ లాగానే ఇదంతా కూడా రూపకల్పన జరిగింది. దానికి గాను చాలా మంది కూడా ముడుపుల రూపంలో కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారిందనేది కూడా మొదటి నుంచి ఉన్నటువంటి ఆరోపణ. ఇక్కడైతే రెండు దర్యాప్తు సంస్థలు ప్యారలల్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాయి. ఒకటి సిబిఐ స్టార్ట్ చేసింది, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఒకవైపు దర్యాప్తు చేస్తూ వస్తోంది. రెండు సంస్థలు కూడా అరెస్టుల పర్వం కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఎక్కడైతే ముందుగా మీరు చెప్పినట్లు అమిత్ అరోరాకి సంబంధించినటువంటి కేవలం రిమాండ్ రిపోర్ట్లో ఎవరెవరితో పరిచయం ఉంది, ఎట్లా ఈ వీళ్ళతో లింక్ ఏర్పడింది, ఆ నంబర్స్ ఏంటి, వీళ్ళ నంబర్లు వాడినటువంటి నంబర్లకి వీళ్ళకి ఏమి ఇన్ బిట్వీన్ సంబంధాలు ఉన్నాయనేటువంటి అంశాలను మాత్రమే 2 పేజెస్లో దీంట్లో తీసుకురావడం జరిగింది. కానీ ఎక్కడైతే సమీర్ మహేంద్రకి సంబంధించినటువంటి ఏకంగా ఛార్జ్ షీటు దాదాపు 180 పేజీలకు పైగా ఉన్నటువంటి ఛార్జ్ షీట్లో 35 పేజీలు మాత్రం ఈమెకు సంబంధించి ఎస్పెషల్లీ వీళ్ళ సౌత్ లాబింగ్ వ్యవహారంలో ముందు ఎవరితో పరిచయం అనేటువంటి ఎస్టాబ్లిష్ చేశారు అనేటువంటి అంశాలను కూడా క్లియర్ గా అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఆప్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి విజయ్ నయ్యర్ కావచ్చు, దాంతో పాటు దినేష్ అరోరా, వీళ్ళంతా కూడా వాళ్ళ గ్రూపే. వీళ్ళంతా కూడా సౌత్ లాబీకి సంబంధించి అరుణ్ రామచంద్ర పిల్లై, అభిషేక్ బోయినపల్లి, మాగుంట శ్రీనివాస్, వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ గా ఉన్నారు. వీళ్ళ గ్రూప్ లో ఎవరిని ముందుగా కాంటాక్ట్ కావడం జరిగింది, ఎవరెవరు ఎక్కడ వీళ్ళంతా కూడా ఏ హోటల్లో బస చేశారు, ఆ తర్వాత ఎక్కడ వీళ్ళంతా కూడా చర్చ చేసుకున్నారు, ఎంత అమౌంట్ అంతా కూడా దానికి ఎక్కడైతే పాలసీ రూపకల్పనలో ఫిక్సప్ చేయడానికి ప్రయత్నాలు చేశారు, ఈ కాన్స్పిరసీలో ఎవరి పాత్ర ఎంత ఉంది, ఈ వ్యవహారంలో ఈ పాలసీకి సంబంధించి ఎవరు ఎక్కువగా లబ్ధి పొందారు అనేటువంటి అంశాలను కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దాదాపు 32% వాటా అంతా కూడా ఇండో స్పిరిట్ వ్యవహారంలోనే L1 లైసెన్స్ కింద అధిక మొత్తంలో కవితకు లాభం చేకూరింది అనేటువంటి అంశం పెట్టారు. కానీ ఎగ్జాక్ట్ గా ఎన్ని కోట్లు అనేటువంటి అంశం మాత్రం మెన్షన్ చేయలేదు. కానీ దీంట్లో మాత్రం ఆప్కి సంబంధించినటువంటి నేతలకు 100 కోట్ల రూపాయలకు పైగా వెళ్ళింది. సౌత్ లాబీ పేరుతో ఇప్పటివరకు 196 కోట్లకు సంబంధించినటువంటి అంశంగా కూడా పరిలోకి తీసుకొని అందులో ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదన్నీ సర్కమ్స్టెన్సెస్ లో మాత్రం చాలా క్లియర్ గా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఏ రకంగా ఈడీ దర్యాప్తు ఇందులో ఉండబోతోంది అనేది కూడా ఒకంత ఉత్కంఠ నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ షరీఫ్.
ఢిల్లీ లిక్కర్ కేసులో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ. సమీర్ మహీంద్రు ఛార్జ్ షీట్లో సంచలన విషయాలు చెప్పింది. సమీర్ మహీంద్రు కేసులో ఈడీ ఛార్జ్ షీట్లో కవిత పేరు పేర్కొంది. సమీర్ కంపెనీలో కవితకు 32% వాటా ఉన్నట్లు తెలిపారు. ఓబెరాయ్ హోటల్లో జరిగిన మీటింగ్లో కవిత, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, అరుణ్ పిళ్ళై, దినేష్ అరోరా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇండో స్పిరిట్లో L1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ చెప్పింది. ఇండో స్పిరిట్లో కవిత, మాగుంట భాగస్వాములని చెప్పింది. కవిత ఫోన్ల ధ్వంసంపై కూడా ఛార్జ్ షీట్లో పేర్కొంది ఈడీ. సౌత్ గ్రూప్ పేరిట 192 కోట్ల మేర లిక్కర్ దందా జరిగిందని చెప్పింది. అరుణ్ పిళ్ళై స్టేట్మెంట్లో కవిత పేరు చెప్పినట్లు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. 2022 జనవరి నెలలో హైదరాబాద్లోని కవిత నివాసంలో సమీర్ మహీంద్రు ఆమెను కలిసినట్లు ఛార్జ్ షీట్లో చెప్పింది ఈడీ. 95, 96, 125వ పేజీల్లో కవిత పేరు ప్రస్తావించారని అధికారులు తెలిపారు. ఇండో స్పిరిట్స్ కంపెనీ నిర్వహణపై కవితతో సమీర్ మహీంద్రు చర్చించారని, సమీర్ మహీంద్రుకు అరుణ్ పిళ్ళై తన ప్రతినిధి అని కవిత చెప్పినట్లు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఇండో స్పిరిట్స్ కి 192.8 కోట్లు లాభం వచ్చినట్లు ఈడీ ఛార్జ్ షీట్లో తెలిపారు. 192 కోట్లు నేరపూరితమైన మార్గంలో వచ్చాయన్నారు ఈడీ అధికారులు. కవిత వాడిన ఫోన్ నెంబర్లు, వాటికి సంబంధించిన IMEI నెంబర్లు కూడా ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. అరుణ్ పిళ్ళై నవంబర్ 11న, నవంబర్ 20న ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్స్లో కవిత పేరు చెప్పినట్లు ఛార్జ్ షీట్లో తెలిపారు. ఆప్కి, కవితకి 100 కోట్ల ముడుపుల డీల్ జరిగిందని అరుణ్ పిళ్ళై చెప్పారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఇండో స్పిరిట్స్ కంపెనీ పేరుతో ఢిల్లీ లిక్కర్ బిజినెస్లో కవితకు వాటా ఉందన్నారు పిళ్ళై. కవిత ప్రతినిధిగానే ఇండో స్పిరిట్స్లో తాను పార్ట్నర్గా ఉన్నానని పిళ్ళై చెప్పినట్లు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్లో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ. సమీర్ మహీంద్రు ఛార్జ్ షీట్లో సంచలన విషయాలు చెప్పింది. సమీర్ మహీంద్రు కేసులో ఈడీ ఛార్జ్ షీట్లో కవిత పేరు పేర్కొంది. సమీర్ కంపెనీలో కవితకు 32% వాటా ఉన్నట్లు తెలిపారు. ఓబెరాయ్ హోటల్లో జరిగిన మీటింగ్లో కవిత, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, అరుణ్ పిళ్ళై, దినేష్ అరోరా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇండో స్పిరిట్లో L1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ చెప్పింది. ఇండో స్పిరిట్లో కవిత, మాగుంట భాగస్వాములని చెప్పింది. కవిత ఫోన్ల ధ్వంసంపై కూడా ఛార్జ్ షీట్లో పేర్కొంది ఈడీ. సౌత్ గ్రూప్ పేరిట 192 కోట్ల మేర లిక్కర్ దందా జరిగిందని చెప్పింది. అరుణ్ పిళ్ళై స్టేట్మెంట్లో కవిత పేరు చెప్పినట్లు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. 2022 జనవరి నెలలో హైదరాబాద్లోని కవిత నివాసంలో సమీర్ మహీంద్రు ఆమెను కలిసినట్లు ఛార్జ్ షీట్లో చెప్పింది ఈడీ. 95, 96, 125వ పేజీల్లో కవిత పేరు ప్రస్తావించారు అధికారులు. ఇండో స్పిరిట్స్ కంపెనీ నిర్వహణపై కవితతో సమీర్ మహీంద్రు చర్చించారని, సమీర్ మహీంద్రుకు అరుణ్ పిళ్ళై తన ప్రతినిధి అని కవిత చెప్పినట్లు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఇండో స్పిరిట్స్ కి 192.8 కోట్లు లాభం వచ్చినట్లు ఈడీ ఛార్జ్ షీట్లో తెలిపారు. 192 కోట్లు నేరపూరితమైన మార్గంలో వచ్చాయన్నారు ఈడీ అధికారులు. కవిత వాడిన ఫోన్ నెంబర్లు, వాటికి సంబంధించిన IMEI నెంబర్లు కూడా ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. అరుణ్ పిళ్ళై నవంబర్ 11న, నవంబర్ 20న ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్స్లో కవిత పేరు చెప్పినట్లు ఛార్జ్ షీట్లో తెలిపారు. ఆప్కి, కవితకి 100 కోట్ల ముడుపుల డీల్ జరిగిందని అరుణ్ పిళ్ళై చెప్పారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఇండో స్పిరిట్స్ కంపెనీ పేరుతో ఢిల్లీ లిక్కర్ బిజినెస్లో కవితకు వాటా ఉందన్నారు పిళ్ళై. కవిత ప్రతినిధిగానే ఇండో స్పిరిట్స్లో తాను పార్ట్నర్గా ఉన్నానని పిళ్ళై చెప్పినట్లు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు.